హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. హైడ్రా పైన ప్రజల్లో అయితే భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సార్. కొంతమంది దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతమందే ఉన్నారు. రియల్ ఎస్టేట్ కూడా దీని వల్ల పడిపోయిందని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ తగ్గకుండా నిన్న కూడా మాట్లాడుతూ ఎక్కడైతే ఆక్రమణదారులు ఉన్నారో అవన్నీ కూడా కూల్చేస్తాం, చెరువుల్ని కబ్జా చేసి కట్టిన వాటన్నిటిని కూడా కూల్చేస్తామని చెప్తున్నారు. ఆఖరికి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా సరే కోర్టులో మేము ఫైట్ చేసినా కూల్చేస్తామని అంటున్నారు. మరి ఆయన అయితే పట్టుబట్టి దీన్ని విడవట్లేదు. అయితే రంగనాథ్ గారు అయితే మరోలా చెప్తున్నారు సార్. ఇప్పుడు కట్నై కాకుండా కట్టబోయే కూల్చుతామని అంటున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రడిక్షన్ అయితే ఏర్పడింది సార్. మరి దీని వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? మరి రియల్ ఎస్టేట్ ఏ విధంగా ప్రభావితం అవుతుంది సార్ దీనివల్ల? గత కొంతకాలంగా హైడ్రా ఎంత వివాదాస్పదమైందో మనం చూసాము. సో కన్వెన్షన్ కూలింది. దాని తర్వాత మురళీమోహన్కి నోటీసులు ఇచ్చారు. దాని తర్వాత అయితే పెద్దగా ఈ పెద్దవాళ్ళది జోలికైతే వెళ్ళలేదు. అంటే ప్రధానంగా మనకి ఇప్పటి వరకు పెద్దవాళ్ళకి జరిగిందంటే ఒకటి పల్లం రాజు వాళ్ళ తమ్ముడు పల్లం ఆనంద్, ఆయనకు సంబంధించిన ఒక భవనం. తర్వాత కావేరీ సీడ్స్ జేబీ భాస్కర్ రావు, ఆయనకు సంబంధించింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ రెడ్డి, ఆయన భవనం. తర్వాత ప్రో కబడ్డీ వాళ్ళ అనుపమ అని వాళ్ళది. తర్వాత నాగార్జున కన్వెన్షన్స్. ఇవి ప్రధానంగా అంటే కొన్ని విల్లాలు, తర్వాత ఈ బిల్డింగ్లు కన్వెన్షన్ ఇంతవరకు మాత్రమే జరిగింది తప్ప ఇంకా పెద్ద స్థాయిలో ఏవి కూడా ప్రాజెక్టులను ఇప్పటివరకు కూలగొట్టలేదు. ఈవెన్ మురళీమోహన్ ముందస్తు నోటీసులు ఇవ్వడం పట్ల కూడా విమర్శలు వచ్చాయి. ఎందుకు మురళీమోహన్కి మాత్రం ఎందుకు ముందస్తు నోటీసులు ఇచ్చారు, నాగార్జునకి ఇవ్వలేదు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. మురళీమోహన్ కూడా ఏమన్నాడు, అసలు నాది ఎఫ్టీఎల్లో ఏం లేదు, బఫర్ జోన్లో చిన్న షెడ్ ఉంది, ఆ షెడ్డును కోల్చుకోవడానికి మీరెందుకు రావడం, నేనే వస్తాను అంటే అక్కడ ఏమీ లేదని అర్థమైపోయింది. ఏం లేకుండా అది ఊరికే డ్రామా జరిగినట్టుగా ఒక చిన్న షెడ్, అది దాన్ని కూల్చినా కూలకపోయినా పెద్ద జరిగేదేం ఫరక్ ఏం లేదు. పెద్ద బిల్డింగ్ అయితే ఓకే, అదే ఆయన ఏదో చిన్న షెడ్ అంటున్నాడు, దాన్ని కూడా మేము కూల్చేస్తామని చెప్తున్నాడు. సో అది కూడా తుస్సిపోయింది. సో బేసిక్గా ఇది వదిలేసి వీళ్ళు ఏం చేశారంటే మిడిల్ క్లాస్ వాళ్ళది పేదలది కూలగొట్టడం అనేది మొదలుపెట్టారు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ దగ్గర దాదాపు 40 షెడ్లు పేదవాళ్ళకి కూలగొట్టేశారు. వాళ్ళు గత 20-30 ఏళ్ళుగా అక్కడ ఉంటున్నారు. వాళ్ళ లైవ్లీహుడ్లు పోయినాయి. అమీన్పల్లి చెరువు, తర్వాత సున్నం చెరువు, మల్లంపేట, ఈ ఏరియాలంతా కూడా పేదవాళ్ళు ఎక్కువగా కూలగొట్టారు. సో దీనివల్ల విమర్శలు వచ్చాయి. విమర్శలు వచ్చినప్పుడు ఏవి రంగనాథ్, దీని కమిషనర్ ఏవి రంగనాథ్ ఏం మాట్లాడానంటే, ఇప్పటి వరకు ఆల్రెడీ కట్టిన వాటిని మేమేం కూలగొట్టం, నిర్మాణాల్లో ఉన్న వాటిని, కొత్తగా నిర్మాణాలు చేయబోయే వాటిని మాత్రమే కూలగొడతామని చెప్పాడు. దీంతో కొంతవరకు ఊరట లభించింది. ఎందుకంటే ఆల్రెడీ కట్టేసి ఉన్న వాటికి ఇబ్బంది లేదు, కట్టుతున్నవి ఆపేయచ్చు అనేది అందరూ అనుకున్నారు. అది పెద్ద ఇబ్బంది కాదులే అని. కానీ నిన్న రేవంత్ రెడ్డి మళ్ళీ షాక్ ఇచ్చాడు. నిన్న రేవంత్ రెడ్డి పోలీస్ అకాడమీలో ఎస్ఐ దీక్షాంత పీరియడ్ అనేది జరుగుతుంది, అందులో చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. ఆ క్రమంలో మాట్లాడుతూ మేము ఏది వదిలిపెట్టము, అక్రమదారులని మేము విడిచిపెట్టము, అక్రమాల అన్నిటినీ తొలగిస్తాము, అన్నీ కూల్చేస్తాము అని ప్రకటించాడు నిన్న. సో అక్కడ క్లియర్గా అతను పేదలకి ఏమీ మినహాయింపిస్తానని చెప్పలేదు. ఈవెన్ మూసీ ఫ్రంట్కి సంబంధించిన ఇది కూడా అక్కడ ఉన్న 11,000 నుంచి 14,000 మంది పేదల ఇది కూల్చేస్తాము, వాళ్ళకి మేము డబుల్ బెడ్రూములు ఇస్తామంటున్నాడు, కానీ కూల్చమని చెప్పట్లే. మరి కమిషనర్ ఏమో కూల్చమని చెప్తున్నాడు. ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ని కట్టడాన్ని మేము కూల్చమంటున్నాడు. పేదలవి, మిడిల్ క్లాస్వి, పెద్దలు మాత్రమే కూలుస్తామని కమిషనర్ అంటున్నాడు. రేవంత్ రెడ్డి మాత్రం కూల్చేస్తాము వాళ్ళకి మేము, అది కూడా మూసి వాళ్ళకి మాత్రమే చెప్పాడు. మిగతా పేదల పరిస్థితి ఏంటనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి. సో ఓవరాల్గా ఇక్కడ కనబడేది ఏంటంటే, ఒకరిద్దరి పెద్దవాళ్ళకి కూలగొట్టి మిగతావన్నీ మిడిల్ క్లాసు పేదవాళ్ళు వెళ్తూ ఉంటే రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించగలరా? నిజంగానే పెద్ద స్థాయిలో వాళ్ళు చేయగలరా? ఫర్ ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తను ఛాలెంజ్ చేశాడు, నాది వచ్చి కూలగొట్టండి, బఫర్ జోన్లో ఉంటే ఎఫ్టీఎల్లో ఉంటాయి, ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని బీఆర్ఎస్ నిరూపించారు కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రిది. ఎందుకంటే గతంలో నీటిపారుదల శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్డింగ్ మీద హిమాయత్ సాగర్ దగ్గర ఉంటుంది, దాని మీద కంప్లైంట్ చేసింది పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత కోర్టు కూడా దాని మీద సర్వే జరపండి అనింది. ఇప్పటివరకు సర్వే జరపట్లేదు.
ఎందుకంటే సర్వే జరిపితే కూలగొట్టాలని. సో అంటే ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించి ఏ పెద్ద ప్రాజెక్టు మీదకి హైడ్రా వెళ్ళలేదు. ఓన్లీ కాంగ్రెస్కి సంబంధించిన పల్లం రాజు వాళ్ళ బ్రదర్ పల్లం ఆనంద్ బిల్డింగ్ మాత్రమే ఇప్పటి వరకు చేశారు. సో ఇందువల్ల దేనికి నేను మొదటి నుంచి నేను కూడా ఇదే అడుగుతున్నాను, అంటే ప్రయారిటీ ఏంటి, మీ లిస్ట్ ఏంటి, ప్రయారిటీ ఏంటి? అంటే ఈ ఏరియా నుంచి చేస్తామనా, లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్టులను కూలగొడతామనా? ఏ ప్రయారిటీ కనిపించట్లేదు, ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు ఒక కొత్త రూల్ తీసుకొస్తున్నారు, అదేంటంటే నెక్స్ట్ ఎవరైనా ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కట్టాలంటే ఎన్ఓసి హైడ్రా దగ్గర తీసుకోవాలని. ఇప్పటి వరకు ఏంటంటే ఇదంతా కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇస్తారు, ఎందుకంటే టౌన్ ప్లానింగ్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, దీనికి సంబంధించి సివిల్ ఇంజనీర్స్, టౌన్ ప్లానింగ్ అధికారులు, దాంట్లో అనుభవం కావచ్చు, స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు. హైడ్రాలో ఇటువంటి వాళ్ళు లేరు. బేసిక్గా హైడ్రా అనేది ఏంది, ఒక ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. అది దాంట్లో టౌన్ ప్లానింగ్కి సంబంధించిన నిర్ణయాలను కూడా దానికి అప్పగిస్తే దాన్ని మళ్ళీ టౌన్ ప్లానింగ్లో ఎటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళే అక్కడ పనిచేయాల్సి వస్తుంది. మరి అటువంటిప్పుడు పాత సీసాలు కొత్త సారాగా చేయడం తప్ప ఇంకోటి లేదు. పైగా హైడ్రా అనేది చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థ కాదు, జూలై 19లో ఒక జీవో ద్వారా ఏర్పడిన సంస్థ, ఇంకా దానికి చట్టం అనేది రాలేదు. సో రేపొద్దున కోర్టులో హైడ్రా అనేది చట్టబద్ధం కాదనేది కూడా కోర్టు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మెల్లమెల్లగా వీరు అన్నిటికీ హైడ్రాకి బదలాయింపు చేస్తున్నారు అధికారులు. రేపొద్దున పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది అనేది చెప్తున్నారు. ఇప్పుడు నిన్న లేటెస్ట్గా హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఏమేమి కొలగొట్టాము ఆ లిస్ట్ అంతా కూడా చెప్పారు. అందులో 23 ప్రాంతాలు, ముఖ్యంగా గండిపేట, ఖానాపూర్, మల్లంపేట, ఇక్కడ విల్లాలు కొలగొట్టారు, ఎన్కన్వెన్షన్ కొలగొట్టారు. ఇందాక చెప్పిన పల్లం రాజుది, తర్వాత ప్రో కబడ్డీది, తర్వాత కావేరీ సీడ్స్, వీళ్ళవి పెద్దవి కొలగొట్టారు, మిగతా అంతా చిన్నవి. వీళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు 262 నిర్మాణాలని మేము కొలగొట్టాము, 111 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాము అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇందులో అమీన్పూర్ లేక్కి సంబంధించి 51 ఎకరాలు, అంటే సగం వీళ్ళు చెప్తున్న 111 ఎకరాల్లో 51 ఎకరాలు అమీన్పూర్ లేక్ దగ్గర మాత్రమే చేసుకున్నారు. అంటే నేను ఇందాక చెప్పిన ప్రయారిటీ లిస్ట్ కూడా ఏమీ లేదు, ఒక దగ్గర వెళ్ళడం చేయడం. అట్లాగే హైడ్రా మీద ఇంకొక విమర్శ ఏం కనబడుతుందంటే డిబ్రీని క్లీన్ చేయట్లేదు, ఎక్కడ కొలగొట్టేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఒక రాయి కూడా దీన్ని క్లీన్ చేసే పరిస్థితి కనపడాల. రంగనాథ్ ఇంటర్వ్యూలలో అంతా మేము డిబ్రీ కూడా మేమే చేస్తామని చెప్పాడు, దాని ఖర్చు కూడా ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గర వసూలు చేస్తామన్నారు, కానీ అవేం చేయలేదు. అంటే కూలగొట్టడం, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం, ఇంతవరకే హైడ్రా పరిమితం అవుతుందా? నిజంగానే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు హైదరాబాదులో చెరువుల ఆక్యుపేషన్ని విముక్తి చేస్తామని అంటున్నాను. నిన్న పవన్ కళ్యాణ్ కూడా సర్టిఫికేట్ ఇచ్చేసిపోయాడు. ఆయనకి వాటర్ బాడీకి సంబంధించి చాలా క్లియర్ అండర్స్టాండింగ్ రేవంత్ రెడ్డికి ఉందని. అండర్స్టాండింగ్ ఉండడం వేరు, తను అమలు చేయడం వేరు. అమలు చేయడం అనేది మొదటి నుంచి కూడా డౌట్ ఉంది, రేవంత్ రెడ్డి అమలు చేయగలుగుతాడా అనేది. అంటే ఒకటి ఆయనకి ఇంటెన్షన్ ఉందా అమలు చేయాలనేది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేయగలుగుతాడా ప్రెజర్స్ని తట్టుకొని అనేది నెంబర్ 2 క్వశ్చన్. మామూలుగా అప్పుడంతా కూడా ఆ మధ్య ఎన్కన్వెన్షన్ తర్వాత ఓవైసీ బ్రదర్స్ కూలిపోతాయంట, కేటీఆర్ లీజుకి తీసుకున్న ఫామ్ హౌస్ కూల్చేస్తారంట, ఇలాగా పల్లా రాజేశ్వర రెడ్డిది కూల్చేస్తారంట, ఇలాగా వచ్చాయి కదా వార్తలు. ఇప్పటి వరకు ఏమి జరగల. దాని బదులుగా ఏం చేస్తున్నారు, పేదలవి మిడిల్ క్లాస్వి కూల్చేస్తున్నారు. సో దీనివల్ల ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే హైదరాబాద్లో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లోగా ఉంది, ఇప్పుడు ఇంకా భయాందోళన. అంటే ఎవరిది కొనాలన్నా అది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, హైడ్రా ఏముంటుందో అన్న పరిస్థితి వచ్చేసింది. సో అందువల్ల ఇప్పుడు అన్నీ కూడా లావాదేవీలు ఆగిపోయినాయని చెప్తున్నారు రియల్ ఎస్టేట్లో. ఆల్రెడీ హైదరాబాద్ వెనకబడి ఉంది. ఈ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కూడా డౌన్ అయిపోయే అవకాశం ఉంది. సో మరోవైపు చంద్రబాబు అమరావతిని డెవలప్ చేస్తాడు కాబట్టి అక్కడ పెరుగుతాయనే వాదనలు కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నిన్న ఇలా మాట్లాడడం అనేది మరోసారి భయాన్ని జనాల్లో రేకెత్తించింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పేదల్లో చెప్పిందేమో ఆశాజనకంగా ఉంటే రంగనాథ్